ఆల్ రైట్ గైస్, ఆఫ్టర్ లాంగ్ టైం మేము ముందుకు మరొక స్ట్రాటజీతో మేము ముందుకు వచ్చాను. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్లయితే లైవ్గా 60,000 ప్రాఫిట్ అనేది మనకు లైవ్గా ఇక్కడ కనిపిస్తుంది. సో ఈరోజు స్ట్రాటజీ ఏంటంటే సింపుల్ గైస్. ఒకవేళ మీరు ట్రేడింగ్ కొత్తగా అయినా, మీరు ట్రేడింగ్కి ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అయినా, మీరు ఈరోజు ట్రేడింగ్ స్టార్ట్ చేసిన ఈ స్ట్రాటజీ మీకు చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు ఈరోజు ఈ క్షణం మీరు ఒకవేళ ట్రేడింగ్ స్టార్ట్ చేసినట్లయితే ఈ స్ట్రాటజీ మీకు 80 to 85% విన్ రేట్ అనేది ఇస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే, మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే 90 to 95% వరకు విన్ రేట్ అనేది మీరు ఇక్కడ ఈజీగా తేవచ్చు. స్ట్రాటజీ మీద మీకు అంత నమ్మకం ఏంటంటే మీకు ఒక డౌట్ రావచ్చు. సో నేను సింపుల్గా ఒక మాట అంట, ఒక్క స్ట్రాటజీ మీరు 1000 సార్లు యూజ్ చేస్తే దాని గురించి మీకు A to Z తెలుస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ మీరు రోజుకొక స్ట్రాటజీని చేంజ్ చేసుకుంటా, ఒకవేళ మీరు 1000 రోజులు ట్రేడ్ చేసినా మీరు ప్రాఫిటబుల్గా ఉండరు. మీరు ఒక్కటే స్ట్రాటజీని 1000 సార్లు ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ స్ట్రాటజీ గురించి, దాని చరిత్ర, అది ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, ఏ టైం ఫ్రేమ్లో స్ట్రాటజీ వర్క్ చేస్తుంది, ఏ క్యాండిల్ మీద స్ట్రాటజీ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది, ఏ మార్కెట్లో బాగా పనిచేస్తుంది, ఏ పేర్లో చాలా బాగా పనిచేస్తుంది అనేది ప్రతి ఒక్క డీటెయిల్స్ మీ దగ్గర ఉంటుంది ఆ స్ట్రాటజీ గురించి. సో నేను అదే అంటుంటా, ఒక్క పనిని 1000 సార్లు చేసేటోని కన్నా, 1000 పనులు తెలిసినోని కన్నా ఒక్కటే పని 1000 సార్లు చేసేటోడు చాలా గొప్పోడు. ఎందుకంటే సింపుల్ గైస్, ఒకవేళ మీకు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ 5 years 6 years నుంచి మీరు ఫ్రెండ్షిప్లో ఉన్నారు. సో వాని గురించి మీకు చాలా బాగా తెలుస్తుందా, లేదంటే 3 to 4 daysలో పరిచయమైన ఫ్రెండ్స్ గురించి మీకు చాలా బాగా తెలుసుంటుందా? సింపుల్ గైస్, మీరు ఆలోచించండి. సో నేను ఇక్కడ నా స్ట్రాటజీ ఏందనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నేను ఇది ఫ్లోలో చేస్తున్న వీడియో, అందుకే నేను కొంచెం తడబడుతున్నా. ఫ్లోలో అంటే రాగా ఉంచుతున్నా, దీనిలో ఎలాంటి కట్స్ లేవు, ఎలాంటి ఎడిట్స్ లేవు, నాకు తోచింది నేను చెప్తున్నాను. నేను ఈడ ఒక డౌన్ డైరెక్షన్లో ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. ఎందుకు ఈడ 50,000 ట్రేడ్ తీసుకోవడానికి అంత పెద్ద గొప్పగా ఈడ ఏం కనిపించిందని మీరు అడగచ్చు. సో ఈరోజు మన స్ట్రాటజీ అది. ఎప్పుడైతే నీకు ఒక టెయిల్లెస్ క్యాండిల్ కనిపిస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నాకు ఈడ ఒక టెయిల్లెస్ క్యాండిల్ కనిపించింది, ఈ రెడ్ కలర్ క్యాండిల్కి టెయిల్ లేదు ఈడ. సో నేను ఇక్కడ డౌన్ డైరెక్షన్లో ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. ఇన్ కేస్ ఈ ట్రేడ్ నా ఫేవర్లో క్లోజ్ కాకుంటే నేను నెక్స్ట్ ట్రేడ్ సేమ్ డైరెక్షన్లో ప్లే చేస్తాను. అది మన తెలిసిన స్ట్రాటజీ. ఇది ఒక స్ట్రాటజీ. అంటే ఎప్పుడైతే మీ ఫేవర్లో ట్రేడ్ క్లోజ్ కాదో సేమ్ డైరెక్షన్లో మీరు మళ్ళీ ట్రేడ్ తీసుకోండి, మీ లాస్ అనేది రికవర్ అయిపోతాయి. 95% వరకు రికవర్ అయితే, ఎప్పుడో ఒక చిన్న న్యూస్ అప్పుడు అటు ఇటు అవుతుంది, కానీ 95% వరకు అయితే మీ లాస్ అయితే రికవర్ అయిపోతాయి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లైవ్గా మీ ముందే 50,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను. సో అది మన అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో 5-6 ట్రేడ్స్ విన్ అయినాం. సో ఇప్పుడు ప్రెజెంట్గా 5 ట్రేడ్స్ విన్ అయినాం. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది కానీ మీరు అడగచ్చు. సో నేను ఇదే స్ట్రాటజీని దాదాపు 2 years నుంచి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకున్నా. సో నాకు తెలుసు ఈ స్ట్రాటజీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఈరోజు ట్రేడింగ్ స్టార్ట్ చేస్తే, మీకు ఈరోజు ఈ క్షణం నుంచి మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేస్తే మీకు ఎలాంటి ఏం ఇన్ఫర్మేషన్ తెలియదు, సపోర్ట్ తెలియదు, రెసిస్టెన్స్ తెలియదు, మార్కెట్ న్యూస్ తెలియదు, వాల్యూమ్ తెలియదు, ఏం తెలియదు. మీకు మార్కెట్ నుంచి జీరో నాలెడ్జ్ ఉంది అనుకోండి, అయినా మీరు ఇక్కడ 80 to 85% వరకు విన్ రేట్ అనడం తీసుకోవచ్చు. మీరు ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. ఏంది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ ఒక టెయిల్లెస్ క్యాండిల్ కనిపిస్తుంది. సో ఎప్పుడైతే నాకు ఒక టెయిల్లెస్ క్యాండిల్ కనిపిస్తుందో నేను ఆడ కళ్ళు మూసుకొని దునికేస్తా. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ 2-3 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. సో నేను ఇక్కడ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అంటే సింపుల్ గైస్, నాకు ఒక టెయిల్లెస్ క్యాండిల్ కనిపించింది. సో నాకు ఇక్కడ ఒక ఆపర్చునిటీ కనిపించింది. ఈ టెయిల్లెస్ క్యాండిల్ బిహేవియర్ అనేది నేను చాలా రోజుల నుంచి వెళ్ళి అబ్జర్వ్ చేస్తుంటున్నా మార్కెట్లో. సో నాకు తెలుసు టెయిల్లెస్ క్యాండిల్ ఎలా బిహేవ్ చేస్తుంది,
దాని తర్వాత ఏం మార్కెట్ ఎలా మూవ్ అవుతుందని నాకు తెలుసు. సో నేను ఇక్కడ అప్ డైరెక్షన్లో ట్రేడ్ అనేది తీసుకోవడం జరిగింది. ఒకవేళ మీరు నాలా ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంకా ఈజీగా 95% వరకు విన్ రేట్ అనేది ఈజీగా తీయచ్చు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ 15 సెకండ్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ ట్రేడ్ మన ఫేవర్లో వెళ్తే గుడ్ అండ్ ఫైన్. ఇన్ కేస్ ఇది మా అగెన్స్ట్గా వెళ్తే మీకు తెలిసిందే మార్టిగన్ సేమ్ డైరెక్షన్లో మళ్ళీ ట్రేడ్ తీసుకోవడమే. ఎందుకు? మన ప్రీవియస్ లాస్ రికవర్ అవ్వడానికి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ దాదాపు 6 ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. 5 ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేశాను. నేను లాస్ట్ ట్రేడ్లో 3 ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేశాను. సో అది మన అగెన్స్ట్గా క్లోజ్ అయింది కాబట్టి నేను మళ్ళీ అదే డైరెక్షన్లో 5 ట్రేడ్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది ఒక స్ట్రాటజీ. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే మనం ఇక్కడ అప్ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకున్నాం, అది మనం అగెన్స్ట్గా క్లోజ్ అయింది, మనం ఇక్కడ లాస్ అయినామని మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుందని మళ్ళీ వాళ్ళు డౌన్ డైరెక్షన్లో తీసుకుంటాడు. మళ్ళీ అప్పుడు మార్కెట్ అప్ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఫస్ట్ లాసే, మళ్ళీ సెకండ్ ట్రేడ్ ఇంకా లాసే. సో అలా వాళ్ళ అకౌంట్ని వైప్అవుట్ చేసుకుంటారు ఈజీగా. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను 4 ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను. 4 ట్రేడ్స్లో ఒక ట్రేడ్ అగెన్స్ట్గా వెళ్ళింది, మిగతా 3 ట్రేడ్స్ మన ఫేవర్లో క్లోజ్ అయింది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే దట్స్ ఇట్. మీరు ఇక్కడ చూడండి మన ఫేవర్లో క్లోజ్ అయింది. దాదాపు 5 ట్రేడ్స్ అనేది మన అకౌంట్లో క్రియేట్ అయిపోయినాయి. సో అలా మీరు ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి, లేదంటే చాలా చాలా కష్టం. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడండి, ఒక రెడ్ కలర్ క్యాండిల్, టెయిల్లెస్ క్యాండిల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది దీని టెయిల్ లేదు. అంటే రెడ్ కలర్ క్యాండిల్ టెయిల్ మీద ఉంటాయి, గ్రీన్ కలర్ క్యాండిల్ టెయిల్ కింద ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రెడ్ కలర్ క్యాండిల్కి టెయిల్ లేదు. సో దాని తర్వాత మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది మీరు చూడొచ్చు, డైరెక్ట్ మొత్తం కిందికే వెళ్తుంది. సో అలా ఒక టెయిల్లెస్ క్యాండిల్ మాకు ఏం పోర్ట్రేట్ చేస్తుంది అంటే, మనకేం చెప్తుంది అంటే ఇక్కడ నేను స్ట్రాంగ్ ఉన్నా అని ఒక క్యాండిల్ ఎక్స్ప్రెస్ చేసేదే టెయిల్లెస్. టెయిల్ ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఉంది కదా, ఒకవేళ దీని టెయిల్ వచ్చిందంటే ఇక్కడ బయ్యర్స్ ఉన్నట్టు. సో బయ్యర్స్ వెనకకి ఎగ్గుతేనే ఆడ టెయిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ టెయిల్ ఫామ్ కావాలంటే ఇక్కడ బయ్యర్స్ లేరు, సింపుల్గా చెప్పాలంటే. సో అలా మీరు టెయిల్లెస్ క్యాండిల్ని ఫైండ్ అవుట్ చేసి ఎట్ ద సేమ్ టైం మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్. నేను అందుకే చెప్తున్నా, మీరు స్ట్రాటజీ నేర్చుకోవడం గొప్ప విషయం కాదు, స్ట్రాటజీని ఎలా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయడమే గొప్ప విషయం. స్ట్రాటజీ తెలుసు, నా మార్కెట్లో చాలామందికి చాలా రకాల స్ట్రాటజీలు తెలుసు. ఒక్కొక్కరికి అయితే 99% విన్ రేట్ తీసే స్ట్రాటజీలు తెలుసు, అయినా వాళ్ళు లాస్లో ఉంటారు. ఎందుకు? ఎప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది తెలియదు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక అప్ డైరెక్షన్లో ఉన్నది మార్కెట్, అంతే. అప్ డైరెక్షన్లో ఉన్నప్పుడు డౌన్ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకోవద్దు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మార్కెట్ డౌన్ డైరెక్షన్లో ఉన్నది. సో ఈడ మనం అప్ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకోవద్దు, డౌన్ డైరెక్షన్లోనే ట్రేడ్ తీసుకోవాలి. మళ్ళా నేను ఈడ ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చిందంటే, ప్రీవియస్గా 3 రెడ్ కలర్ క్యాండిల్స్ ఉన్నాయి. సో నాకు ఈడ ఏం చూపిస్తుంది మార్కెట్ అంటే, మార్కెట్ డౌన్ డైరెక్షన్లో ఉన్నది బాబు, ఈడ మీరు ఎంట్రీ తీసుకోవచ్చు అనేది మార్కెట్ ఈడ మనకు చెప్తుంది. మీకు ఈడ డౌట్ రావచ్చు, ఈడ ఒక గ్రీన్ కలర్ టెయిల్లెస్ ఉంది కదా అని, కానీ దాని వెనక చూడు గ్రీన్ కలర్ ఒక్కటే క్యాండిల్ ఉన్నది, దాని పక్కన రెడ్ కలర్ క్యాండిల్ ఉంది. సో ఈడ ఏం కనిపిస్తుంది అంటే మార్కెట్ ఈడ స్టేబుల్ ఉంది, డైరెక్షనల్లా లేదు మార్కెట్, ఈడ స్టేబుల్ ఉంది. సో ఈ క్యాండిల్ మనం అవాయిడ్ చేయాలి. ఎప్పుడైతే మార్కెట్ స్టేబుల్ ఉంటుందో ఆడ టెయిల్లెస్ క్యాండిల్ మీద ట్రేడ్స్ తీసుకోవద్దు. మార్కెట్ డైరెక్షనల్ ఉంటుంది కదా, అప్పుడే మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు, గ్రీన్ 4 గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఉన్నాయి, అప్పుడు ఈడ ఒక టెయిల్లెస్ క్యాండిల్ ఫామ్ అయింది. సో నేను ఈడ ట్రేడ్ తీసుకోవచ్చు. ఒకవేళ మనం ఈడ ట్రేడ్ తీసుకున్నా మనం విన్ అయ్యేటోళ్ళం. సో అలా మార్కెట్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది కంపల్సరీ మనం అబ్జర్వ్ చేస్తుండాలి. దొరికింది ఒక స్ట్రాటజీ, దాని మీద ఎగురుదామంటే కాదు, ఆ స్ట్రాటజీ ఎప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది నేర్చుకోవాలి. మీకు అది ఎట్లా నేర్చుకుంటారంటే ప్రాక్టీస్ చేస్తేనే మీరు నేర్చుకోగలరు. నేను ఇంత సింపుల్ స్ట్రాటజీ మీరు దునియాలో ఏడ తిరిగినా
యూట్యూబ్లో ఎంత వెతికినా మీకు ఏ ప్లాట్ఫామ్ మీద దీనికన్నా సింపుల్ స్ట్రాటజీ దొరకదు. సింపుల్గా ఎలాంటి ఇండికేటర్ లేదు, ఎలాంటి లెవెల్స్ లేవు. నేను ఒకటే మాట చెప్పిన, ఒక టెయిల్లెస్ క్యాండిల్ చూడండి, దాని వెనక మార్కెట్ ఎలా బిహేవ్ చేసిందో అది ఇంకా చూసుకొని ట్రేడ్ అనేది తీసుకోండి. సింపుల్. కొంచెం మీరు నాలెడ్జ్ పెట్టి కొంచెం ఇంట్రెస్ట్ పెడితే మీరు ఇంకా లక్షలు సంపాదించుకోవచ్చు ఈజీగా. ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటా మాత్రమే మీరు సంపాదించుకోవచ్చు. లేదంటే ట్రేడింగ్లో చాలా వరకు అందరికీ బేసిక్స్ తెలుసుంటాయి, స్ట్రాటజీస్ గురించి తెలుసుంటాయి, కానీ ఇమోషన్స్ కాడ దెబ్బతింటావు. సో ఫస్ట్ మీరు మీ ఇమోషన్స్ మీద వర్క్ చేయండి. ఇమోషన్స్ ఒకవేళ స్ట్రాంగ్ అయితే మీరు ఎప్పుడు మీ $10 నుంచి ఇంకా $1000 వెళ్ళచ్చు. ఒకవేళ మీ ఇమోషన్స్ స్ట్రాంగ్ ఉంటే మీరు ఆ $10ని జస్ట్ ఒక డిజిట్స్ లాగా చూడాలి. ఆ నా ₹1000 ఉన్నాయి, నా ₹1000 మీరు రూపాయల్లో చూస్తే మీరు ఆడ ఇమోషనల్గా అయిపోతారు. సో ఆడ ₹1 పోయినా నా రూపాయి పోయిందని మీరు ఇమోషనల్గా అవుతారు, రివెంజ్లోకి వెళ్తారు. సో దాన్ని రూపాయలుగా కాకుండా జస్ట్ నెంబర్స్లో మీరు ట్రీట్ చేస్తే మీకు రిజల్ట్ అనేది కంపల్సరీ మంచిగా వస్తాయి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక టెయిల్లెస్ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ ఏం చేయొద్దు, గమ్మురా కూర్చోవాలి. ఎందుకంటే ఈడ మార్కెట్ డైరెక్షన్లో లేదు. ఈడ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంది, ఈడ రెడ్ కలర్ క్యాండిల్ ఉంది. నేను ఈడ ట్రేడ్ చేయను. నేను ఎప్పుడు ట్రేడ్ చేస్తాను, ఈడ చూడండి, ఈడ ఒక టెయిల్లెస్ క్యాండిల్ కనిపిస్తుంది కదా, దీని వెనక 3 టెయిల్లెస్ క్యాండిల్, దీని వెనక 3 రెడ్ కలర్ క్యాండిల్స్ ఉన్నాయి. నాకు 3 క్యాండిల్స్ తర్వాత ఒక టెయిల్లెస్ క్యాండిల్ కనిపించింది. సో నేను అప్పుడు ట్రేడ్ తీసుకుంటాను. ఈడ కనిపించింది కదా అని ఈడ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు తెలుసు ఈడ మార్కెట్ స్టేబుల్ ఉన్నది, ఈడ తీసుకోలేము మనం. సో అలా మీరు స్ట్రాటజీని కంపల్సరీ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా మీరు చెప్పిన కదా టెయిల్లెస్ క్యాండిల్ అని మార్కెట్లో దూనికి ప్రతి ఒక్క క్యాండిల్ మీద ట్రేడ్ చేస్తా అంటే అది మీకు నెగిటివ్ రిజల్ట్సే ఇస్తుంది. సో మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీరు పర్ఫెక్ట్ అవుతారు. నేను చెప్పే ప్రతి వీడియోలో ఇదే మాట చెప్తా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇది మన మ్యాథమెటిక్స్ సార్ నాకు చెప్పిన గోల్డెన్ వర్డ్స్. చిన్నప్పుడు మా క్లాస్లో రోజు చెప్తుండే మా మ్యాథ్స్ టీచర్, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. సో ఆ రోజు ఆయన చెప్పిన మాటలు నాకు ఈరోజు పనికి వస్తున్నాయి. ఆబ్వియస్లీ ఆయన మ్యాథ్స్ గురించి చెప్పింది, కానీ అది ఏ ఫీల్డ్ అయినా ప్రాక్టీస్ చేస్తేనే, మ్యాథ్స్ అనే కాదు, మీరు ఏది తీసుకున్నా మీరు పర్ఫెక్ట్ కావాలంటే మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. ఆఫ్టర్ ఆల్ ఒక డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్, సర్జన్ అవ్వాలంటేనే వాడు 5 to 6 years ఎంబీబీఎస్ చదివి దాని తర్వాత 2 years ప్రాక్టీస్ చేసి ఒక సీనియర్ డాక్టర్ కింద సర్జరీలు చేసి ఒకవేళ ఆయనే ప్రమోట్ చేస్తేనే వాడు ఒక సర్జన్ అవ్వగలుగుతాడు. ఆఫ్టర్ ఆల్ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలంటేనే ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. మీరు సీరియస్ బిజినెస్, దునియాలో ఏమన్నా సీరియస్ బిజినెస్ ఉందంటే అది ట్రేడింగే. మనీ ప్రింటింగ్ మిషన్ అది దాన్ని ఉందా అంటే ట్రేడింగే. సో ఇంత సీరియస్ బిజినెస్ని మీరు ప్రాక్టీస్ చేయకుండా నేను లక్షలు సంపాదిస్తాను, వాడు రీల్స్లో ఏది చూపించిండు, వాడు డబ్బులు ఎగిరేసిండు, వీడు ల్యాంబోలో తిరుగుతుండు అని మీరు రీల్స్లో చూసి ఒక్క నిమిషంలో ₹1,00,000 సంపాదిస్తానంటే అవన్నీ ఉత్త ముచ్చట్లు. నేను ఇక్కడ మీరు చూడండి, నేను దాదాపు 5 years నుంచి రియల్ మార్కెట్లో ప్రాక్టీస్ చేస్తున్నా, 7 years నుంచి నేను స్టడీ చేస్తున్నా ట్రేడింగ్ మీద. అయినా నేను ఒక్కొక్క రోజు నేను లాస్లో ఉంటా. సో ఇంత ప్రాక్టీస్ ఉన్నా, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా నేనే ఒక్కొక్కసారి లాస్లో ఉంటా అంటే బిగినర్స్ వాళ్ళ పరిస్థితి, మీరు వాళ్ళ పరిస్థితి ఆలోచించాలి మీరు. ఎందుకంటే ప్రాక్టీస్ చేయకుండా నేను ఇక్కడ కోట్ల సంపాదిస్తా అంటే అది కాని ముచ్చట. ఎందుకంటే ఒక చిన్న గప్చుప్ బండే వాడు దాదాపు 2-3 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి 2,000, ₹1,000, ₹500 సంపాదిస్తాడు. అలాంటిది మీ అకౌంట్లో మీరు ₹1,000 వేసి నాకు 10,000 కావాలి, నాకు 20,000 కావాలి అంటే అసలు కొంచెం ఆలోచించాలి. అకౌంట్లో ఉంటే 10,000 అన్నాన్ని 10,000కి 20,000 చేయాలన్నా అంటే అది కాని ముచ్చట్లు. ఎందుకంటే మీరు మీ అకౌంట్లో ఒక ₹1,00,000 ఉన్నాయనుకో, సో ఆ ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్గా ట్రేడ్ చేస్తూ ఆ ₹1,00,000 మీద మీరు డైలీ 5,000 నుంచి 6,000 వరకు సంపాదించుకోండి. అది డీసెంట్ అమౌంట్.
అది చెప్పినా బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, చెప్పడానికి బాగుంటుంది, చేయడానికి ఇంకా బాగుంటుంది. ₹1,00,000 నేను ₹1,000 సంపాదించిన అంటే ఎవడైనా నమ్ముతాడు. ₹1,00,000 నేను 10,000 సంపాదించిన అంటే ఎవడైనా నమ్ముతాడు. కానీ నువ్వు 10,000తో ₹1,00,000 సంపాదించిన అంటే అది అసలు ఎవడు నమ్మడు, అది అసలు కాదు. ఎవ్వనికో ఒక్కనికి అవుతుంది. ఫర్ ఎవ్వనికో ఒక్కనికి బై మిస్టేక్లో అయిపోతుంది. ట్రేడింగ్ అనేది ప్యూర్ లక్ కాదు, ఇట్స్ ప్యూర్ హార్డ్ వర్క్. చాలామందికి జరుగుతుంది అట్లా ట్రేడింగ్లో. ఎందుకంటే ఒక్కొక్కరు $10 తోటి $1,000 చేసిన వాళ్ళు ఉన్నారు. నా గ్రూప్లోనే ఉన్నారు. ఇప్పుడు నా టెలిగ్రామ్ ఛానల్లో నేను లాస్ట్ వీక్లో ఒక 5K నుండి 5K వన్ అకౌంట్లో 5,000 ఉండే. లిటరలీ 6,50,000 వరకు వాడు తీసుకెళ్ళిండు వాళ్ళ అకౌంట్ని. జస్ట్ ఫాలోయింగ్ బై జస్ట్ కాపింగ్ మై ట్రేడ్స్. నా ట్రేడ్స్ని కాపీ చేస్తూ వాడు 5,000 6.5 లక్షలు చేసిండు. నేను దాని వీడియో స్క్రీన్ రికార్డింగ్గా మన టెలిగ్రామ్ ఛానల్లో చేసిన. ఒకవేళ మీరు కొత్తగా అయితే నా ఛానల్లో జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఇన్ కేస్ మీకు ట్రేడింగ్ మీద ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను ఐడి ఇంకా మెన్షన్ చేసినాను. ఎలాంటి క్వశ్చన్ అయినా, ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి హెల్ప్ కావాలన్నా మీరు నాకు డిఎం చేయొచ్చు, నాకు మెసేజ్ చేయొచ్చు. 24/7 నేను మీకు సపోర్టివ్గా ఉంటాను. ఒకవేళ మీ ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ ఉన్నా, ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్నా నాతో జాయిన్ అవ్వచ్చు. నేను నా ప్రతి ఒక్క ట్రేడ్ని షేర్ చేస్తుంటాను. ఎందుకంటే మనం ప్రాఫిటబుల్ ఉన్నప్పుడు మనతో పాటు ఇంకా ప్రాఫిటబుల్ ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య నేను చాలా చూస్తున్నాను, ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లో అయినా చాలామంది యాడ్స్ ప్లే చేస్తున్నారు. వాళ్ళ ఛానల్స్ని ప్రమోట్ చేసుకుంటున్నారు, కానీ వాళ్ళ నాలెడ్జ్ అయితే జీరో నాలెడ్జ్, ఏం లేదు. అలా జస్ట్ వాళ్ళ గ్రూప్లో జాయిన్ చేయించుకుంటారు, సిగ్నల్స్ ఇస్తారు. అది హిట్ అవుతుందో ఫెయిల్ అవుతుందో మనకైతే అంత ఐడియా లేదు. కానీ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నా ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళు ఈజీగా 5 to 10K ఈజీగా డైలీ ఒక డీసెంట్ అమౌంట్ అయితే వాళ్ళు జనరేట్ చేసుకుంటున్నారు. లాస్ట్ టైం నిన్న నైట్ 11 o'clockకే ఒక $20 నుంచి వెళ్ళి $160 అంటే దాదాపు 15,000, 2,000 నుంచి వెళ్ళి 2,000ని యూజ్ చేసి వాడు 15,000 వరకు తీసుకెళ్ళగలిగాడు. సో నాకు ఈరోజు మెసేజ్ చేశాడు అతను. సో మీరు ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఒకవేళ మీకు ఎలాంటి స్ట్రాటజీస్ కావాలన్నా, మీకు ఇంకా ఏమన్నా కావాలన్నా, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ఎట్ ద సేమ్ టైం మన ఛానల్ 1K చాలా దగ్గర ఉన్నది. సబ్స్క్రైబ్ చేసి దాన్ని 1K చేయండి. నేను ఎప్పుడు అడగాలి, ఫస్ట్ టైం అడుగుతున్నా. 1K చేయండి, రౌండ్ ఫిగర్ అయిపోతే సార్. ఒకవేళ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా డిస్క్రిప్షన్లో నా ఐడి మెన్షన్ చేస్తున్నా, మెసేజ్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. ఒకవేళ మీకు ఫ్రీలో కోర్స్ కావాలన్నా మెసేజ్ చేయండి, ఐ విల్ టెక్స్ట్ యూ. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. కీప్ ట్రేడింగ్, కీప్ లెర్నింగ్. బాయ్.